హాయ్ ఫ్రెండ్స్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సుహాస్ హీరోగా నటించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఒక పల్లెటూరులో వడ్డీలకి డబ్బులు ఇచ్చి ఊరు మొత్తాన్ని వేధిస్తూ ఉన్న ఒక జమీందారు వెంకట్ మొత్తం 50 లక్షలు ఊరందరికీ అప్పులు ఇచ్చి వాళ్ళ ఆస్తులు కొల్లగొడుతూ ఉంటాడు. అదే ఊర్లో నాయి బ్రాహ్మణ కులానికి చెందిన ఇద్దరు కవలలు అన్నా చెల్లెళ్ళు ఈ వడ్డీ వ్యాపారి చేస్తున్న అక్రమాలకి ఎదురెళ్ళి వాళ్ళ జీవితాలని ఎలా తారుమారు చేసుకున్నారు అన్నదే కథ. సుహాస్ ఎప్పట్లాగే బాగానే చేశాడు, పాత్రకి న్యాయం చేశాడు. అలాగే సుహాస్ అక్కగా ఫిదా సినిమాలో సాయి పల్లవి అక్కగా నటించిన అమ్మాయి ఈ సినిమాలో చాలా బాగా చేసిందని చెప్పొచ్చు. ఆమె పాత్ర చుట్టూయే సినిమా అంతా తిరుగుతూ ఉంటుంది. అలాగే పుష్ప సినిమాలో హీరో ఫ్రెండ్ కూడా ఈ సినిమాలో హీరోకి ఫ్రెండ్గా నటించి ఆకట్టుకుంటాడు. అతని పాత్ర కూడా బాగుంటుంది. ఇక ముఖ్యంగా విలన్ వెంకట్ పాత్రలో నటించిన ఏడి ఇన్ఫినిటీమ్ సినిమాలో హీరో సూపర్గా చేశాడని చెప్పొచ్చు. ఏడి ఇన్ఫినిటీమ్ సినిమాయే అదిరిపోతుంది. అందులోనే 2-3 వేరియేషన్స్లో అద్భుతంగా చేశాడు అతను. ఈ సినిమాలో ఇంకా బాగా చేశాడని చెప్పొచ్చు. అతనికి మంచి ఫ్యూచర్ ఉంటుంది విలన్గా. అతను విలన్గానే కాకుండా సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా కొన్ని వెబ్ సిరీస్లో చేశాడు. చాలా బాగా చేశాడు అతను. గోపరాజు, రమణ్ రాజు వీళ్ళందరూ కూడా పాత్రలకు న్యాయం చేశారు. న్యాచురల్ లొకేషన్స్లో అద్భుతంగా తీశారు. మంగళ షాప్ కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేశారు ఆర్ట్ డైరెక్టర్. న్యాచురల్గా ఉండే ఈ సినిమాలో హీరోయిన్ కూడా అంతే న్యాచురల్గా చాలా కూల్గా ఉంటుంది. దర్శకుడు కమర్షియల్గా సినిమాని హిట్ చేద్దామని ఆలోచించకుండా అసభ్యకర సన్నివేశాలు, అనవసర సన్నివేశాలు పెట్టే అవకాశం ఉన్నా కూడా పెట్టకుండా చక్కగా తీశాడు సినిమాని. క్లైమాక్స్ కూడా తమిళ సినిమాల స్టైల్లో ముగించాడు. అంటే కొంచెం విషాదకరంగా ముగుస్తుంది. శేఖర్ చంద్ర అందించిన మ్యూజిక్ ఏమాత్రం గొప్పగా లేదు. ఇటువంటి సినిమాలకి సంగీతం ప్రాణంగా ఉండాలి. ఒక్క పాట కూడా మళ్ళీ మనం పాడుకునే విధంగా లేదు. ఆ కొరియోగ్రఫీ కూడా దంచికొట్టు, దుమ్ములేపు అటువంటి కార్యక్రమాల్లో డ్యాన్సులు వేసినట్లు ఉంటుంది. ఇదే పెద్ద మైనస్ ఈ సినిమాకి. న్యాచురాలిటీకి దగ్గరగా తీశారు ఈ సినిమాని. అది చాలా ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. హీరోయిన్ కూడా బాగానే చేసింది. హీరోయిన్ ఫ్రెండ్స్ కూడా బాగుంటారు. అంత చిన్న పల్లెటూరులో బయటకు వచ్చి ఉద్యోగం చేసే ఆడవాళ్ళని ఊరి ప్రజలు ఎలా ఊహించుకుంటారో, ఆడవాళ్ళు ఒకరి దగ్గర పనిచేస్తే అక్రమ సంబంధం ఎలా అంటగడతారో ఈ సినిమాలో చక్కగా చూపించాడు. అయినా కూడా పోలీస్ స్టేషన్లో హీరో అక్క విలన్ని తన్నే సీన్ అదిరిపోతుంది. కుల వివక్షతకు గురవుతూ చాలామంది తమ జీవితాల్ని పెద్ద కులస్తుల దగ్గర ఎలా తాకట్టు పెడతారో కూడా దర్శకుడు చక్కగా చూపించాడు తెర మీద. కులయుక్తుల నుంచి ఎలా విముక్తి పొందాలో కూడా, దానికి చదువు ఎలా సాయం చేస్తుందో కూడా ఈ సినిమాలో చక్కగా చూపించాడు. హీరో తన అక్కకి చేరుకునే సన్నివేశం, అక్కడ డబ్బులు చూసుకుంటూ వాళ్ళిద్దరూ ఒకరికొకరు సర్ది చెప్పుకునే సన్నివేశం నిజంగా మన జీవితాల్లో చాలాసార్లు ఇలాగే జరిగి ఉంటుంది అన్న ఫీలింగ్ కలిగిస్తుంది. విలన్ పరువు తీస్తానని ప్రతిజ్ఞ చేసిన కవలలిద్దరూ విలన్ పరువు తీసే విధానం అంత కొత్తగా అనిపించదు తెర మీద. అది రొటీన్గా సాగడం ఈ సినిమాకి మరో మైనస్ పాయింట్. మొత్తానికి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఒకసారి చూసే సినిమాగా నిలిచిపోతుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?